సంపత్ రెడ్డి. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. రైతు బంధు పడ్డదన్న? రైతు బంధు పోయినసారి 2 ఎకరాల పడ్డది. మిగతా మొన్న చెప్పిండు వానాకాలం సీజన్ పల్లె ఇంకా అసలే పడలేదా? అసలే పల్లె. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఎట్లుంది? ఏమనేది 6 సార్లు ఇచ్చేది 2 సార్లు ఇచ్చాడు, సగం 2 ఎకరాలకు ఒకసారి రైతు బంధు. రేవంత్ రెడ్డి వచ్చాక ఎన్ని సార్లు వచ్చింది మీకు రైతు బంధు? 2 సార్లు వచ్చింది, 2 ఎకరాలకు ఒకసారి 2 ఎకరాలకు ఒకసారి అంతే. ఇక మిగతా ఏం రాలేదు. యూరియా పరిస్థితి ఎట్లుంది? యూరియా ఆన్లైన్ సిస్టమ్ పోయినసారి 2 ఇచ్చాడు, కానీ ఈసారి ఒక్కొక్కటి చేసాడు. ఎకరానికి ఒకటి సరిపోతుందా? ఎకరానికి ఒకటి ఎట్లా సరిపోతుంది? ఒకటి సరిపోదు, కనీసం 3-4 అన్నీ వేయండి. పంటలు పడ్డాయి, ఏ మట్టి లేదు, పశువులు లేవు. ఇప్పుడేం ఇంత మంది ఎత్తేనే పాడాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి 24 గంటల కరెంట్ వస్తుందా? లేదు, వస్తలేదు. 5 గంటలకు పోతుంది, పొద్దుగాల 5 గంటలకు వస్తుంది, నైట్ అంతా మొత్తం బందే. దాకా కూడా ఒకసారి అప్పుడప్పుడు పోతుంది, వస్తుంది. 2 లక్షల రుణమాఫీ అవుతుందా మీకు? 2 లక్షలు ఒక్క మాఫీ అయింది. అందరికి కాలే, మరి కొందరికి అయినాయి. అవి 6 గ్యారెంటీలు అమలు అవుతుంది అని మీ ఇంట్లో ఎవరికైనా? ఏం లేదు, మాకైతే ఇది కరెంటు మాఫీ కాలేదు. సన్న బియ్యం వస్తుందా? ఒక సన్న బియ్యం వచ్చినాయి అంతే. 500కి గ్యాస్ అని చెప్పి అది ఏది ఇంకా మాకు ఏది మహిళలకు 25 నెలకు ఏం లేవు, ఏం రాలే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఉన్నది. పిండి బత్తాలకు మనం పలానా దుకాణంలో ఆటోలో వేసుకురమ్మంటే చిలక్కడ వేసి పెట్టట్టు ఉండే. ఇప్పుడు ఆన్లైన్ చేయాలంటే మనం అది వచ్చేది ఎప్పుడో మనం ఆన్లైన్ చేసే ముందంటే ఎవరో రెడీ కూడా కొందరు మంది కొట్టుకుంటారు, మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. అది మళ్ళీ వచ్చేదాకా చూసుడు అవుతుంది. మళ్ళీ 15 రోజుల కాడ నుంచి చూసుకోవాలి. మళ్ళీ వచ్చాడు 15 రోజులు, మళ్ళీ వాళ్ళు లోడ్ వస్తే అప్పుడు మనకు ఆ ఛాయిస్ వస్తే దమ్మున టైం కుంటేనే కొడతాను, లేకపోతే ఇట్లా ఇలా కాడికి వస్తే కథ ఉన్న వాళ్ళే కొట్టుకుంటారు, అయిపోతుంది. అదైనా ఒక్కొక్కటి ఇస్తాడు, ఒక్కొక్కటి సరిపోదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఉండేనా? యూరియా అయినా కరెంట్ అయినా నీళ్ళు అయినా ఏమైనా ఇబ్బంది ఉండే? ఇబ్బంది లేదు అప్పుడు. నేను చెప్తూనే ఉంటే దుకాణాలు ఉన్నాయి, వేసుకురా పోమని అటు వాళ్ళకి ఇస్తే వేసుకొచ్చి వాళ్ళకి కాడ వేసేది. ఇప్పుడు అట్లా ఎక్కడిది, మనం ఆన్లైన్ చేయాలి, పోయి తెస్తే వరకు రావాలి. అది ఆన్లైన్ ఒకసారి అవుతుంది, ఒకసారి అవుతలేదు. ఇక కొంతమంది తీసుకుంటారు తెలియని వాళ్ళు ఆన్లైన్, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చిన్న ఫోన్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఉంటుంది. ఎవరినన్నా కొట్టమంటే వాళ్ళది ఇచ్చిపెట్టి మనకు కొడతారా? మళ్ళీ ఓటీపీ చెప్పుడు ఇదంతా రిస్క్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఏం చెప్తారు? ఇబ్బంది ఉన్నది, ఇబ్బంది ఉన్నది. అంటే ఇప్పుడు ఈసారి యాసంగి ఓట్లు సరిగా పోయిందా, ఇబ్బంది ఏమన్నా వచ్చింది? యాసింగ్ ఓట్లు పోయినాయి, అంటే కొద్దిగా లేటుగా పోయినాయి. లారీలు దొరకగలదేమన్నారు కొన్ని రోజులు, కొద్దిగా లేటుగా పోయినాయి. మొక్కజొన్నలు సరిగా పోయినాయి సార్? మొక్కజొన్నలు కూడా లేటుగానే, ఒక్కసారి నెల 2 నెలల టైం మీద వచ్చినాయి పైసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే రైతులకు 3 గంటలు కరెంట్ సరిపోతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను బోర్ వేసుకున్నా, అది పోసేదే గిన్నెన్ని 3 గంటలు వస్తే అది ఎక్కడ మారుతుంది? 24 గంటలు ఉంటేనే ఎకరం పొలం మారతలేదు. 3 గంటల కరెంట్కి ఎక్కడ సరిపోతుంది? ఒక మడి మారది, కరెంట్ పోతుంది, మళ్ళీ పెడితే గదే మడి మారుతుంది. ఇప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు 10 ఏళ్ళు చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ 2.5 ఏళ్ళు చూసిండ్రు, ఎట్లా ఉంది? కేసీఆర్ అప్పుడే బాగుండే, మాకు కరెంటుకు డోకా లేదు, పిండి బత్తాలకు డోకా లేదు. కేసీఆర్ మొత్తం అప్పు చేసి మొత్తం ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అది అప్పులు అందరు ఈయన చెప్తలేడా? ఈయన కూడా తెచ్చాడు కదా, ఆయన తెచ్చాడు ఈయన తెచ్చాడు. 10 ఏళ్ళలో మీకు రైతులకు ఏమైనా లబ్ధి అయ్యిందంటే కేసీఆర్తో ఏం లబ్ధి అయింది మీకు? మాకు లబ్ధి అంటే డబ్బులు కాకపోతే రైతు బంధు 3 విడతల మాఫీ చేసిండు. ఈయన ఒకసారి అన్నాడు, కానీ ఒకసారి అందరికి గాలేవి, కొందరికి అయినాయి, కొందరికి గాలే. కేసీఆర్ అప్పుడు కరెంటుకు కొంచెం ఇబ్బంది లేకుంటుంటే మేము పొద్దాగా కట్టుకుని తెల్లదాకా ఇళ్ళలో పడుకునేది. ఇప్పుడు ఆయన నైటే లేదు, బందే ఉన్నది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అన్నట్టు ఇక్కడ మోటార్ల కాడ కూర్చొని ఒత్తుడే అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటా, బీఆర్ఎస్ గద్దర్ని కూల్చి తొక్కుకుంటా వస్తా అని చెప్తున్నాడు. ఎవరు కూర్చోలేరు, అది ఎవరు తొక్కలేరు. రైతులకు ఇంత ఇబ్బంది పెట్టినాక నీకు మళ్ళీ వేసేటోళ్ళు ఎవరు? రైతులు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది, రైతులే బాగలేనప్పుడు ప్రభుత్వం ఎట్లుంటుంది? అన్నీ రైతులకు అనుకూలంగా ఉంటేనే ఇత్తా అంటే టక్కున పడితే అంటే టిక్కు లేదా టక్కు లేదా చూసుడు, వాళ్ళ సెల్ ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని చూసుడు అవుతాడు, అది వచ్చు లేదు. ఇప్పుడు మీకు కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి.
ఇప్పుడైనా వస్తున్నాయా కేసీఆర్ ఉన్నప్పుడు వస్తున్నాయా ఆ, మిషన్ అప్పుడు భగీరథ నీళ్ళు? అప్పుడు వచ్చినాయి, మొన్న కూడా వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మిషన్ భగీరథ నీళ్లు వేస్ట్ 6,000 కోట్ల నష్టం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఈ సంవత్సరం 2-3 సార్లు వచ్చింది కాలువ. కాలువల కింద వాళ్ళందరికీ పండినాయి. ఇంకా వేస్ట్ ఎట్లయితే మిషన్ భగీరథ ఇంటి నీళ్ళు అంటున్నా, తాగే నీళ్ళు కేసీఆర్ నీళ్ళు వస్తాయి నీళ్ళు. అనేది బాగా వస్తాను ఇటు ఏం లైన్ ఇన్నిచ్చే పోతుంది. అదే రేవంత్ రెడ్డి అంటున్నాడు మోసం వస్తలేదు, మొత్తం ఉట్టిగా ఖర్చులు వేస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. లేదు లేదు, లైనే ఇంచిపోయింది అక్కడ. మేము మంచిలు కూడా ఇప్పుకొని తాగుతాం కరెంట్ లేనప్పుడు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ అవుతారే బాగుంటుంది. ఎందుకు 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్తున్నావు? ఉంటే ఏది ఇట్లనా 6,000 ఎత్తారంటే ఆయన టక్కున వేసాడు, 5,000 ఎత్తాడు. అది ఈయన ఇప్పుడు 4-6 సార్లు వేసేది 2 సార్లకే 2 ఎకరాలకే వేసి కోత పెట్టి అయిపోయాయి. అదే ఇప్పుడు మీకు కేసీఆర్ చెప్పి వేసిండా ఇవన్నీ పథకాలు? ఏ చెప్పకుండానే వేసాడు. ఈ రేవంత్ రెడ్డి చెప్పి కూడా వేస్తలేడు. చెప్పి కూడా ఏది అప్పుడు 7,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, 15,000 పోయి 6,000 చేసాడు. ఆ 6,000 అని పడతాయంటే 6,000 కూడా చక్కగా పడతలేవా? ఒక ఎకరానికి పడతాలే. ఒక ఎకరానికి ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉన్నది, ఒక ఎకరానికి వేసిండు. మళ్ళీ 4 రోజులు చూడంగా మళ్ళీ ఒక ఎకరానికి వేసిండు. ఇంకా 3వ విడత వస్తుంది, 4వ విడత వస్తుంది, విడతలని పోయినాయి కథ. ఇప్పుడు కూడా మాకు వచ్చేదాకా నమ్మకం లేదు. మొన్ననే చెప్పిండు వానాకాలం చెప్పాడు, మునుపు గట్టినే చెప్పాడు, ఇప్పుడు గట్టినే చెప్తాడు. మాకు వస్తాయి అనేది నమ్మకం అయితే లేదు. మేము బ్యాంకులో పడ్డప్పుడు మాకు వస్తాయి అన్న నమ్మకం అంతే. మళ్ళీ గెలిపిస్తారు మళ్ళీ ఎవరా రేవంత్ రెడ్డి? బాగానే గెలిపిస్తారు రేవంత్ రెడ్డిని అదే బాగా గెలిపిస్తాం. ఇట్లా చేసినాక బాగానే గెలుస్తాడు. ఎప్పుడైనా రైతుని కాపాడుకున్న ప్రభుత్వం అయితే నిలబడుతుంది. మీరు ఇట్లా అంటున్నారు, నేను ఇంత 6 గ్యారెంటీలు చేస్తున్నా మొత్తం మంచిగా రైతులు, మళ్ళీ రైతులు నన్నే గెలిపిస్తారు అని కూడా చెప్తున్నారు. మేము వచ్చినాక మేము రాలేదని చెప్తామా? ఇప్పుడు నీళ్ళు వస్తాయి అంటే ఇప్పుడు కూడా వస్తాయి అని చెప్పినాం. వారి డబ్బులు పడ్డాక మేము పడలేదని చెప్తామా? వేసిండు అని చెప్తాం. కానీ మాకు వచ్చిన కాడికే చెప్తారం కదా, మిగతాయి కథం. మీ ఎమ్మెల్యే ఎవరు ఇటు? కడేశ్వరి ఎట్లుంది పనితీరు? ఇక ఆయన చేసేంత చేస్తాడు కొంతవరకే. ఆయన నిధులు ఏమవుతాయో ఊరికింత 1400 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిండు. అప్పుడు ఏమైనా అభివృద్ధి అయినా మీ ఊరికి వెళ్ళి? మాకు ఒక రోడ్ అయితే పోసిండా, ఊళ్ళో సీసీ రోడ్లు పోసిండు. ఏ పార్టీలో గెలిచిండు ఫస్ట్? ఆయన టీఆర్ఎస్లో గెలిచిండు, కాంగ్రెస్లో పోయిండు. ఎందుకు పోయిండంటూ? ఏమో నేను అభివృద్ధి కోసం పోయినా అని అంటాడు. 1400 కోట్లు తేవడానికే పోయిండా? ఏవి మరి 1400 కోట్లు ఏవి చెప్తున్నాడు. కాకపోతే ఆయన నిధులు ఏమన్నా వస్తే ఊరికింత చేస్తాడు అంతేగాని మొత్తానికి పట్టుకొచ్చా ఏం మంచి మంచి మంత్రులకి వెళ్ళింది, ఎమ్మెల్యేకి ఎక్కడి నుంచి వస్తుంది కోట్ల కోట్లు.